शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి, కానీ మా పరిస్థితి బాగాలేదు. అవును, నేనెవరో చెప్పలేదు కదా, చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదండి. నేను మా గ్యాంగు ప్రతి ఇంట్లో ఉంటాం. మీ ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా మా దగ్గరకు వచ్చి పోవాల్సిందే. నేను మా గ్యాంగు ఒక్కసారి మీరు కొంటే జీవితాంతం కూర్చొని తినచ్చు. ఇదిగోండి, ఇదే మేము. గుడ్ మార్నింగ్ రా బావా. మార్నింగ్. ఏంట్రా అప్పుడే లేచావు? పొద్దున్నే నిద్రపోతుంటే మా వాడు బాత్రూమ్ పోయి వచ్చి నా మీద కూర్చున్నాడు రా, అప్పుడు లేచా. మార్నింగ్ తమ్ముడు. ఏంట్రా నిద్ర ఎలా పట్టింది? బావా, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అలా ఉంది? అదేరా, మొన్న మా టీవీలో పుష్ప అనే సినిమా వచ్చింది చూడు, దాంట్లో చిత్తూరు యాస ఉంది కదా, వీంది కూడా చిత్తూరే. ఉండడమే పుట్టిగా ఉండవు, ఇంకా తగ్గితే తీసుకెళ్లి బాత్రూంలో స్నానం చేయడానికి పడతారా రే. రే ఎవడు రాడు, నాకు పోటీ వస్తున్నాడు. వదిలేరా, బచ్చగాడు కొత్తగా వచ్చాడు. టైం ఏడైందిరా, వాడు పేపర్ చదివే టైం. ఇప్పుడు మనల్ని బయటికి తీసుకెళ్తాడు. అవును బావా, మనం కూడా బయటికి వెళ్ళి చల్లగా పిలుచుకుందాం రా. ఎంతసేపు ఈ ఫ్యాన్ కింద ఉంటాను చెప్పు. నమస్తే గురుగారు. గురూజీ నమస్తే. పట్టడా సైకొండు, నేను పెడతాను కదా, నువ్వు కూడా పెట్టు. రేయ్, నువ్వు సినిమాలు చూస్తావా? అయితే ఈ సీన్ ఇందాక లేవమన్నా లేవలేదు, ఇప్పుడు నీ అంతటి నువ్వే లేచినావు. మన ఇంద్రసేనాన్ని చూస్తే ఈ పెళ్ళైంది తమ్ముడు. ఈ స్టేట్ లో ఏ ఆడపిల్లైనా సరే లేచి నిలబడాల్సిందే. ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారు కూర్చోయింది ఆయన మీదే. షూటింగ్ లో పెయింటింగ్ వేసారులేవో. సరేరా చిత్తూరు, నీకు ఇంకోటి చూపిస్తా. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి ఓ మినీ యుద్ధమే ఉంటుంది. ఏరా, నిన్న కోపంలో కొడితే వాడిని తిట్టుకుంటావా? ఇప్పుడు వాడికి నిజంగానే యాక్సిడెంట్ అయిందిరా. ఏం అవ్వదులే, 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని లేచి నడుస్తాడు. నువ్వు బాధపడద్దు. సరేనా, అయ్యిందేదో అయిపోయింది. మన ముగ్గురం అతను తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి మొక్కుకున్నాంనా. ప్రజలారా, మీ ఇంటికి చుట్టాలు వస్తే మా మీదే కూర్చోబెట్టి మర్యాద చేస్తారు. మీకు లైట్లు మార్చడానికి మేమే కావాలి, ఇంట్లో బూజు దుడ్చడానికి మేమే కావాలి. ఆకలేసి అన్నం